వీటిగా విజయవాడలో సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. చందు, ఏదైతే విజయవాడ కేంద్రంగా ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం ఆయన ఈరోజైతే విజయవాడలో పర్యటించనున్నారో దానికి సంబంధించి ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విజయవాడలో విధించడం జరిగింది. ఈరోజు 10 గంటలకైతే ఆయన ఏదైతే ఆయన నివాసం నుంచి తాడేపల్లి ఆయన నివాసం నుంచి నేరుగా విజయవాడ వారి దగ్గరికి అయితే రానున్నారు. కనకదుర్గ వారి వద్ద ఇరిగేషన్ రిటర్నింగ్ వాల్ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రారంభోత్సవాన్ని అయితే ఆయన చేయనున్నారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి పేదలకు ఏదైతే గతంలో ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు శాశ్వతం కాదు కాబట్టి మరలా వాటిని శాశ్వత ఇళ్ల పట్టాలను అయితే ఆయన చేతుల మీదుగా ఈరోజైతే పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా ఆయన మొత్తం మీద మనం చూసినట్లయితే ఇవాళ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన శంకుస్థాపన కూడా చేస్తారని తెలుస్తోంది. విజయవాడకు సంబంధించి సిటీలో ఉన్నటువంటి మొత్తం మీద ఎక్కడెక్కడైతే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి వాటిపైన కూడా సమీక్షిస్తూ అదేవిధంగా వాటికి నిధులు కూడా ఇచ్చేటటువంటి ప్రకటనలు కూడా చేస్తారని కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఈరోజైతే విజయవాడలోనే ఆయన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు 11 గంటల వరకు కూడా ఆయన బిజీ షెడ్యూల్ అయితే ఒక గంటన్నర పాటు అయితే గడపనున్నారు. మరి తదనంతరం ఆయన తాడేపల్లి తన నివాసానికి అయితే వెళ్ళిపోనున్నారు. ముఖ్యంగా పేదలకు ఇళ్ళకి సంబంధించి కానివ్వండి, ఆ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రారంభోత్సవంలో కానివ్వండి, ప్రజలకి అంకితం చేసేయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉండడంతో ఆ యొక్క కార్యక్రమాన్ని అయితే గ్రాండ్గా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అధికారులు ఇప్పటికే వాటికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క అంశంలో కూడా అధికారులందరూ కూడా ముందుండి ఈ యొక్క బాధ్యత అయితే తీసుకుని జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే మాత్రం జయప్రదం చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. చందు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.